సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. అట్టి కృపను దేవుడు నాకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ థాట్స్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మనం ప్రారంభించి ఉన్నాము. అయితే ప్రియులరా, ఇంకా దేవుని ఆలోచనలు అనేవి మనం ప్రారంభించలేదు. ముఖ్యంగా పరిచయ వీడియోలు కొన్ని చేయడం జరిగింది. వాటి ద్వారా కొన్ని విషయాలు మీకు తెలియచేయడం జరిగింది. మీ అందరూ కూడా వాటిని వీక్షించారు, మీ విలువైన అభిప్రాయాలను తెలియజేశారు. అందుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అయితే ప్రియులరా, బైబిల్ థాట్స్లోనికి వెళ్ళే ముందుగా మరికొన్ని దేవుని గూర్చిన పరిచయ వీడియోలు నేను చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు అనంటే, ప్రియ సహోదరులారా, మనము దేవుని ఆలోచనలు నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనకు అర్థం కావాలి అనంటే, మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో కూడా మనకు అర్థం కావాలి. సో అందుని బట్టి దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి, మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈ రెండింటికి గల వ్యత్యాసం ఏమిటి అనేది మనకు అర్థం కావాలి. అంతకంటే ముందుగా దేవుని ఆలోచనలు మనకు అర్థం కావాలి అనంటే, అసలు దేవుడు ఎలాంటి వాడు అనేది మనకు అర్థం కావాలి. మనిషి యొక్క ఆలోచనలు ఏంటో మనకు అర్థం కావాలి అనంటే, ఆ మనిషి ఎలాంటి వాడు మనకు అర్థం కావాలి. కనుక ఈరోజు ఈ వీడియో ద్వారా దేవుని మనసు ఎలాంటిది, లేదా దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడుతుంది: ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది చాలా స్పష్టంగా, ఒకని తల్లి అతనిని ఏ విధంగా ఆదరిస్తుందో నేను కూడా మిమ్మల్ని అదే విధంగా ఆదరిస్తూ ఉన్నాను అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది. అంటే ప్రియులరా, ఇక్కడ సింపుల్గా మనం గ్రహించగలిగితే, మనకి దేవుడు ఎలాంటి వాడు అర్థం కావాలి అనంటే, ఒక తల్లి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తల్లి తన బిడ్డ, అలాగే దేవుడు తన ప్రజలు, ఇద్దరు కూడా కనబడుతున్నారు. దేవుడు అంటే ఏంటో మనకు అర్థం కావాలి, ఆయన మనసు ఎలాంటిదో, ఆయన ఆలోచనలు ఎలాంటివో మనకు అర్థం కావాలి అనంటే, ఆయన మనకిస్తున్న సలహా ఏంటి అనంటే, తల్లిని చూడమని చెప్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, దేవుడు ఆత్మస్వరూపుడు, ఆయన ఎవరికి కనిపించడు. సో ఒక కనిపించినటువంటి దేవుణ్ణి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనంటే, కనిపించే తల్లిని మన ముందే ఉంచాడు. కనుక మన కళ్ళ ముందున్న మన తల్లిని, ఆ తల్లి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు ఎలాంటి వాడు అనే విషయము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఈ వీడియో ద్వారా ఒక తల్లిని చూస్తూ దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తల్లిలో ఉండే లక్షణాలు ఏమిటి, తల్లిలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి, ఆ భూమి మీద తల్లి కంటే గొప్ప ప్రేమ ఏమీ లేదు అనే విషయం మనందరికీ తెలుసు. కనుక ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ ఆ తల్లి కంటే గొప్ప బంధం ఏది కూడా మనకు కనిపించదు. బహుశా అందుకేనేమో అలాంటి అత్యున్నతమైన ప్రేమ కలిగిన తల్లితో పోలుస్తూ ఉన్నాడు. తల్లికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆ పుట్టపోయే బిడ్డ కోసం ముందుగా అన్నిటినీ కూడా సిద్ధపరచుకునేటువంటి ప్రయత్నం, ప్రతిదీ కూడా సిద్ధపరచుకోవడం మనం చూస్తాం. తల్లి ఎంత గొప్పగా తన బిడ్డల కొరకు ఎదురు చూస్తుంది అని అంటే, ఆ బిడ్డ పుట్టక మునిపే, అంటే ఎప్పుడైతే తల్లి కడుపులో బిడ్డ పడ్డాడు అనే విషయం తెలుస్తుందో, ఆ నాటి నుండే తల్లి బిడ్డ కోసం ఆలోచించడం మొదలెడతాడు. పిల్లరా, ఈరోజు మనం చూస్తే చక్కగా సమృద్ధిగా ధనం ఉంది, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే మనకి ఏదైనా కావాలి అని అంటే మనం వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవాల్సినంత అవసరం కూడా లేదు. కానీ ఇంట్లోనే ఉండి మనం ఆర్డర్ చేసుకుంటే ఇంటికి వచ్చేటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి.
కానీ ప్రియులరా, ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్తే ఫెసిలిటీస్ ఉండేవి కాదు, ఇంత ధన సమృద్ధి వారికి ఉండేది కాదు. అలాంటి సమయంలో ఆ తల్లులు ఏం చేసేవారంటే, ఎప్పుడైతే తన గర్భం ధరించింది, ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అనే విషయం ఆమెకు అర్థమైందో, నాటి నుండి అన్నీ కూడా ఆమె త్యాగం చేయటం మొదలు పెడుతుంది. అంటే తనకు ఇష్టమైనవి కొనుక్కోవడం మానేస్తుంది, తనకు కావలసినవి తినడం మానేస్తుంది, ఎన్నో జాగ్రత్తలు తన బిడ్డ కోసం తీసుకోవడం ప్రారంభిస్తుంది. కానీ ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, ముఖ్యంగా ముందుగా పుట్టబోయే బిడ్డ కోసం ఏవైతే అవసరమై ఉన్నావో వాటన్నిటినీ కూడా సిద్ధపరిచే ప్రయత్నం చేస్తారు. ఏమి సిద్ధపరుస్తుంది తల్లి అని అంటే మనందరికీ తెలుసు కదా. ఆ పిల్లలకి, పుట్టబోయే తన పిల్లల కొరకు ఏవి అవసరమో, అంటే పుట్టినప్పుడు ఏవి అవసరమో, బట్టలు ఏవి అవసరమో, ఆ బిడ్డకు అమ్మలు పుట్టకుండా, పురుగులు పుట్టకుండా ఆ గొడుగులు అవసరమో, చక్కగా నిద్రపోవడానికి ఆ ఉయ్యాల అవసరమో, చక్కటి ఆ మెత్తటి పరుపులు అవసరము, స్నానాలు చేయించడానికి ఏం అవసరం, ఇలా రకరకాల అవసరతలు ఉంటాయి పిల్లలకి పుట్టిన తర్వాత. పిల్లలకు అవసరమైనటువంటి బట్టల దగ్గర నుంచి, వాడికి అవసరమయ్యే ప్రతిదీ, వాడేటువంటి సబ్బుల దగ్గర నుంచి వాడేటువంటి ప్రతి వస్తువుని ముందుగానే సిద్ధం చేసుకోవడం అనేది చూస్తాం. సో వాటన్నిటినీ కూడా ముందుగానే పిల్లలు పుట్టక ముందే సిద్ధపరుస్తూ ఉంటారు. ఇంకా మనం గమనిస్తే పిల్లరా, ఆ పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో కూడా తెలియదు. సో అలాంటి సందర్భాల్లో ఆ ఆడబిడ్డ అయితే ఏం పేరు పెట్టాలి, మగబిడ్డ అయితే ఏం పేరు పెట్టాలి, సో ఈ విధంగా తల్లి ఎంతగానో ఆలోచించి కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధపరుస్తుంది అనే విషయం మనం గమనించాలి. ఇంతకీ దేవుడు మన కొరకు వేటిని సిద్ధపరిచాడు ముందుగానే అని మనం గమనించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివినట్లయితే, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఇక్కడ గమనిస్తే దేవుడు ముందుగా ఏమి సిద్ధపరిచారు మన కొరకు అని అంటే, ఇక్కడ చెప్పబడుతున్న మాట పరలోకం అనే పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ పరలోకాన్ని సిద్ధపరచడానికంటే ముందుగానే మన కొరకు దేవుడు వేటిని సిద్ధపరిచాడు అని అంటే, ఈ భూమిని, ఈ కనిపించే సమస్తాన్ని సిద్ధపరిచాడు. ప్రియ సహోదరులారా, ఈ సృష్టి క్రమాన్ని మనం చూడగలిగితే 6వ దినాన్ని మనుషుని దేవుడు తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ ముందు ఈ 6 దినాలు, అంటే మనుషుని కంటే ముందుగానే ఈ 6 దినాలు వేటిని సృష్టించాడు దేవుడు అని గమనిస్తే, ఈ మానవునికి ఏదైతే అవసరమో ఆ ప్రతీది కూడా సృష్టించినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోగలిగితే, మానవుని సృష్టించక మునిపే దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సహోదరి సహోదరులారా, వేటిని సృష్టించాడు అని అంటే చూడండి, మనం చూస్తాం కదా, 6 దినాల్లో సృష్టినంతటిని సృష్టించాడు. సూర్య చంద్రుల్ని సృష్టించాడు, ఆకాశాన్ని భూమిని సృష్టించాడు, నీటిని సృష్టించాడు, గాలిని సృష్టించాడు, వెలుగు చీకటిని సృష్టించాడు. అలాగే మనకు అవసరమైన ప్రతిదీ, మనం ఇది కావాలి అని అడిగితే దేవుడు సృష్టించలేదు. మనకి ఏది అవసరమో ముందుగానే ఆయన ఆలోచన చేసి సమస్తాన్ని సృష్టించాడు. అనేక రకాల జంతువులు, జీవరాశులుగా దేవుడు సృష్టించాడు. వీటన్నిటిని ఎవరి కొరకు సృష్టించాడు అని మనం చూస్తే, కేవలము మానవుడు అనుభవించడానికి. కనుక ఆ చివరి దినాన దేవుడు మనిషిని సృష్టించాడు. ఈ సహోదరి సహోదరులారా, ఇదిగో సమస్తాన్ని దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరిచాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇక రెండో విషయానికి మనం వెళ్ళినట్లయితే, తల్లి తన పిల్లల్ని కంటుంది. మనం తల్లి అని పిలుస్తున్నాం, మనల్ని కన్నది కనుక. కొన్ని సందర్భాల్లో కనకపోయినా పెంచుతూ ఉంటారు, అందుకే పెంచిన తల్లి అంటారు. తల్లి అని అంటే అయితే కనాలి, లేదంటే పెంచాలి. ఈ 2 లక్షణాలు కనుక లేకపోతే అసలు ఆమెను తల్లి అనడానికి అవకాశమే లేదు.
కనుక తల్లి తన పిల్లల్ని ఏం చేస్తుంది అని అంటే కంటుంది. దేవుని గూర్చి రాయబడిన మాటను మనం గమనించగలిగితే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూద్దాం ప్రియులారా. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. తల్లి ఏ విధంగా అయితే నవమాసాలు మోసి గర్భాన మోసి మనల్ని కంటుందో, దేవుడు కూడా అంటున్నాడు, నేడు నిన్ను కనియున్నాను అనే మాట. దేవుడు కూడా మనల్ని కన్నాడట. ఏ విధంగా కన్నాడు అనేది మనం గ్రహించగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదవగలిగితే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. సహోదరులారా, దేవుడు కూడా మనల్ని కంటూ ఉన్నాడు. 3వ విషయంలోనికి వెళ్ళినట్లయితే, ప్రతి తల్లి తన పిల్లలను కాచును. తల్లి తన బిడ్డలను కాపాడుతుంది. ఏ విధంగా అంటే చాలా సందర్భాల్లో మనం చెప్తాం, కంటికి రెప్పలా కాస్తూ ఉంది. ఒక కన్నును రెప్ప ఏ విధంగా కాస్తూ ఉందో, ఒక తల్లి తన బిడ్డను కూడా అదే విధంగా కాస్తూ ఉంది. అలాగే ఇంకా చాలా సందర్భాల్లో మనం చూస్తాం కదా, కోడి తన పిల్లలను కాయునట్లుగా ఒక తల్లి తన బిడ్డల్ని ఎంతగా కాస్తుందంటే, ఎంతగా కాపాడుతుంది అని అంటే, కోడి తన పిల్లలను కాయునట్లుగా తల్లి తన బిడ్డను కాయును అనే విషయాన్ని మనం గమనించగలం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట మనం చదవగలిగితే, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. సహోదరులారు, ఇక్కడ నేను అనంటే ఎవరు? దేవుడు. తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో, లేదంటే తల్లి ఏ విధంగా తన బిడ్డలను కాపాడుతుందో, నేను కూడా మిమ్మలను కాయుచున్నాను అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 4వ విషయానికి మనం వెళ్ళినట్లయితే, తల్లి తన బిడ్డను ఎత్తుకొనును. సహోదరులారా, చాలా సందర్భాల్లో మనం చూస్తాం, తల్లి తన బిడ్డను ఎత్తుకుంటుంది. పుట్టిన నాటి నుండి ఆ బిడ్డను నడవగలిగే స్థితి వచ్చినంత వరకు కూడా ఎత్తుకుని ముద్దాడుతుంది. మనకు తెలుసు ఈ విషయం. బిడ్డను కిందకి దించడానికి ఇష్టపడదు. అది ఎంత భారమైనదో, ఎంత కష్టమైనప్పటికీ కూడా తల్లి తన బిడ్డను ఎప్పుడు కూడా ఒడిలోనే పెట్టుకొని ఎత్తుకునే ఉంటుంది. సో అది తల్లి తన బిడ్డ పట్ల చూపించే ప్రేమ. మరి ఈ లక్షణం దేవునిలో ఉందా అని మనం గమనించగలిగితే సహోదరులారా, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల ఎంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేనే నిన్ను ఎత్తుకుని వాడను నేనే. ఎంతవరకు అని అంటే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల్లి ఎంతవరకు ఎత్తుకుంటుంది పిల్లారా? నడవగలిగే స్థితి వచ్చినంత వరకు ఎత్తుకుంటుంది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, నిన్ను చంక పెట్టుకునే వాడని నేనే, నిన్ను కాపాడేవాడని నేనే, నిన్ను రక్షించేవాడని నేనే. ఇక 5వ విషయంలోనికి వెళ్ళినట్లయితే, ప్రియ సహోదరులారా, ప్రతి తల్లి తన బిడ్డను ప్రేమించును. మనం చూస్తాం, తల్లికి మించిన ప్రేమ మరొకటి ఈ భూమి మీద కనిపించదు. అంత మిక్కటముగా తల్లి తన బిడ్డను ప్రేమిస్తుంది. ఎంతగా ప్రేమిస్తుందో మనకు తెలుసు. కొన్ని సందర్భాల్లో వివాహం అయిన తర్వాత కొంచెం లేటుగా పిల్లలు పుట్టారనుకోండి, మరింత ప్రేమ, ఇంకేమాత్రం బిడ్డను వదిలిపెట్టి ఆ తల్లి ఉండలేదు. అంతలా ఆ బిడ్డని తల్లి ప్రేమిస్తుంది. ఆ తల్లి ప్రేమ ఏంటో మనందరం కూడా అనుభవించిన వారమే, చూస్తున్న వారమే. మరి దేవుడు ఎలా ప్రేమించాడు నిన్ను? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం మనం చదివినట్లయితే, ప్రియులారా, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను,
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సహోదరి సహోదరులారా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు అంటున్న మాట చూడండి. తల్లి ఏ విధంగా తన బిడ్డను తను మరణించినంత వరకు ప్రేమించేదిగా ఉంటుందో, దేవుడు అంతకంటే గొప్పవాడనే విషయాన్ని గుర్తెరగాలి. ఎందుకంటే అక్కడ చెబుతూ ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, అందుకే నీ ఎడల కృప చూపుచున్నాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఇక 6వ విషయాన్ని మనం గమనించగలిగితే, ప్రియ సహోదరులారా, ప్రతి తల్లి తన బిడ్డను మరచిపోదు. నిజమే కదా, ఏ తల్లి కూడా తన బిడ్డలు మర్చిపోదు. ఒకవేళ వారి దగ్గరగా ఉన్నప్పటికీ, దూరముగా ఉన్నప్పటికీ, వారు ఎలా ఉన్నప్పటికీ, వారు మంచివారైనప్పటికీ చెడ్డవారైనప్పటికీ, ఏ తల్లి కూడా తన బిడ్డను మర్చిపోదు, ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటుంది. అలాగే మన దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మర్చిపోడు అనే విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, తల్లి ఎప్పుడైతే నన్ను ఒడిలో పెట్టుకున్నదో ఆ క్షణం మొదలుకొని నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ బిడ్డ పుట్టినప్పటి నుండి తల్లి ఏ విధంగా తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటుందో, దేవుడు కూడా ఆ తల్లి ఒడిలో ఉన్న నాటి నుండి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా యెషయా గ్రంథము 49వ అధ్యాయంలోనే 15వ వచనాన్ని కనుక గమనించగలిగితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. స్త్రీ అంటే ఒక తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన పిల్లలను మరచునా, మరవదు, ఎప్పటికీ మరవదు, అది ఎప్పటికీ జరగదు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రియులారా, తల్లి వృద్ధురాలు అయిపోయింది అనుకోండి, మతిమరుపు వస్తుంది కనుక మర్చిపోతుంది, తన బిడ్డలు మర్చిపోతుంది, తన కడుపును పెట్టిన బిడ్డలు మర్చిపోయే అవకాశం ఉంది. అంతేందుకు, చాలా సందర్భాల్లో స్త్రీలు షాపింగ్ చేస్తూ ఉంటారు. ఆ షాపింగ్ చేసే సమయంలో ఆ షాపింగ్ చేసే హడావిడిలో పడిపోయి తన పిల్లలు మర్చిపోతారు కొద్దిసేపు. అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా, నేను నిన్ను మరువను. కనుక దేవుడు ఎప్పటికీ మనల్ని మర్చిపోడు. ఇంకా సింపుల్గా మనం చెప్పాలంటే, దేవుడు మనల్ని మర్చిపోలేదు అనడానికి రుజువు ఏంటంటే మనం బ్రతుకుండటమే. దేవుడు మర్చిపోతే మనల్ని మనుషులు మర్చిపోతారు. కనుక ప్రియులారా, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుచున్నాను. తల్లిని చూస్తే దేవుడు అర్థం కావాలి. తల్లి లక్షణాలు ఏంటో చూసాం, దేవుడు ఏ విధంగా ఆ లక్షణాలు కలిగి ఉన్నాడో మనం చూసాం. కనుక దేవుని మనసు ఎలాంటిది, నీ కళ్ళ ముందున్న నీ తల్లి మనసు ఎలాంటిదో, పెంచిన నీ తండ్రి అయిన దేవుని మనసు కూడా అలాంటిదే. కనుక మనందరము అలాంటి దేవుని యందు మరింత భయభక్తులు, విశ్వాసం కలిగి జీవించేవారుగా ఉన్నాం. చివరిగా ఒక మాట, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకునే ఒకే ఒక విషయం ఏంటి అనంటే, తల్లి అర్థమైతే పిల్లలకి దేవుడు అర్థం అవుతాడు మనకి. తల్లిని అర్థం చేసుకుందాం, దేవుణ్ణి అర్థం చేసుకుందాం. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.